వ్యసనం 7 గడపలని తొక్కిస్తుందా? చెయ్యి చాపి అడిగేవారు కొందరుంటారు. ఎట్టి స్థితిలోనూ అడగకూడని వారు కొందరుంటారు. వ్యసనం ఎవరి ముందు చెయ్యి చాపకూడదో వారందరి వద్ద చెయ్యి చాపేలా చేస్తుంది. గురువు, శత్రువు, కూతురు, వడ్డీ వ్యాపారి, ముఖ పరిచయం ఉన్నవారి, చెల్లెలు, సేవకులను వీరందరి వద్ద ఆత్మాభిమానము, ధర్మము వదిలేసి హీనంగా అడిగేలా చేస్తుంది. అందుకే అంటారు వ్యసనం 7 గడపలని 7 ఓళ్లని కూడా దాటిస్తుందని. ఉప్పునెందుకు దొంగలించకూడదు? ఉప్పును కాళ్లతో తొక్కరాదు. అలాగే బదులు కూడా తీసుకోకూడదు. అలాగే ఉప్పును చేతితో ఎవ్వరికీ ఇవ్వరాదు. ఉప్పు శనీశ్వరుని సంకేతము. పూర్వకాలంలో ఉప్పు దొరికేది కాదు. ఎంతో కష్టం మీద సంపాదించిన ఉప్పును రక్షించుకోవడానికి ఉప్పును శనీశ్వరుని అంశగాను, యమధర్మరాజు సంకేతంగాను చెప్పేవారు. అలా చెప్పడం వల్ల ఉప్పును చేబదులు అడిగేవారు కాదు, తస్కరించేవారు కాదు. ఓ వయసు వచ్చాక రక్తపోటు లేకపోయినా ఉప్పును మజ్జిగలో వాడకపోవడం ఉత్తమం. గోళ్లను ఇంట్లో ఎందుకు తీయకూడదు? మానవ శరీరంలోని చేతి, కాలి వేళ్లకున్న గోళ్లు విషపూరితమైనవి. మనం భోజనం చేసేటప్పుడు పొరపాటున గోళ్ల ముక్కలు అన్నం ద్వారా తీసుకుంటే అవి జీర్ణం కావు. మన జీర్ణ వ్యవస్థకి అంత శక్తి లేదు. విసర్జించేటప్పుడు ప్రేగులకి ఇత్యాది వాటికి తగిలితే ప్రమాదం. అందుకే గోళ్లు ఇంట్లో తీయకపోవడమే కాదు, విధిగా వారానికోసారి కత్తిరించుకోవాలి. గంగానది పరమ పవిత్రము. గంగానది శ్రీమన్నారాయణి పాదాల వద్ద జన్మించి భగీరథుని వల్ల భూలోకానికి వచ్చి మనల్ని తరింపచేసింది. గంగాదేవి విష్ణుపుత్రి, ఈశ్వర పత్ని. గంగకు మరో పేరు సురనది. గంగ 3 లోకాల్లోనూ అనగా దేవలోకము, మానవలోకము, పాతాళలోకములోనూ ప్రవహిస్తుంది. గంగాజలం దివ్య ఔషధుల సమ్మేళన భరితం. గంగ వల్లే కాశీకి అత్యంత దివ్యశక్తి వచ్చిందని ప్రతీతి. సజీవనది గంగామ తల్లి. ఏ దేవుని మాలలో ఏ దారాలు వాడాలి? శ్రీ మహావిష్ణువు మాలలో దారము పట్టుది గాని నూలుదారం గాని వాడాలి. అమ్మవారికి పట్టుదారం మాలను, మహాశివునకు ఊలుదారము, సకల జీవకోటికి అన్నప్రదాత సూర్యభగవానుడికి పట్టుదారము గాని నూలుదారం గాని, అలాగే మహాగణపతికి పట్టుదారము, నూలుదారము ఉపయోగించాలి. ధరించే తను గాని లేదా తన ఇంటి పేరుతో ఉన్నవారు గాని చుట్టాలి. తనకై తన చుట్టింది ధరించడం అత్యంత శక్తివంతమైనది. వేరే ఎవరైనా చుట్టిన మాల ధరించే ముందు పంచగవ్యములతో శుద్ధి చేసి పూజించి ధరించాలి. ఇంటి ముందు తులసిని ఎందుకు పెంచి పూజిస్తారు? విష్ణువుకు ప్రియమైనది, ప్రీతికరమైనది. తులసి కోట ఉన్న ఇంట్లోకి భూత ప్రేత పిశాచాలు రావు. తులసి గాలి సోకితే సూక్ష్మక్రిములు నశిస్తాయి. దేవదానవుల క్షీరమదనంలో జన్మించిన వాటిల్లో కొన్ని భూలోకానికి వరాలుగా ఇచ్చారు. అలా భూలోకానికి వచ్చిన వాటిలో వేప, జమ్మిలతో పాటు తులసి కూడా ఉంది. తులసి ఉన్న చోట అమంగళం వినిపించదు. ఇంటికి సున్నం వేయడంలో అంతరార్థం ఏమిటి? సున్నం వేయడం వల్ల చక్కగా వెలుతురు వస్తుంది. తెల్ల రంగు పదే పదే చూడడం వల్ల మనసు ఉత్తేజాన్ని పొందుతుంది. ఆవేశం తగ్గి ఆలోచన పెంచుతుంది. కళ్ళలో శక్తి క్షీణించకుండా ఉంటుంది. ఎండాకాలం ఎండను, శీతాకాలం చలిని రానివ్వదు. దానివల్ల గృహంలోని వారికి ఆరోగ్యము, సున్నం వేసిన ఇంట్లో గడిపిన వారికి ఆయుర్దాయము ఎక్కువ. సాలగ్రామములు మహాశక్తిమయములు. రేఖలుండే రంధ్రాలు గల సాలగ్రామములు ఈ కలియుగంలో గండకీ తీరంలో దాపాదర గుండం వద్ద లభిస్తాయని శ్రీదేవి భాగవతం చెబుతోంది. సర్వశాస్త్రాలు ధర్మాలు సెలవిచ్చిన ప్రకారం యజ్ఞ యాగాదులు మంత్ర పూజల కన్నా మహోన్నతమైనది సాలగ్రామ పూజ. ఈ సాలగ్రామాలని కొనరాదు. సాలగ్రామములకు మించిన దానం మరేదీ లేదు. పూర్వం ఇంటికో సాలగ్రామము రక్షణగా పెట్టుకునేవారు. సాలగ్రామములు లభించేది ఖచ్చితంగా గండకీ నదీ తీరంలోని ముక్తినాథ్ క్షేత్రంలోనే. తిరుమలలోను, శ్రీరంగంలోను భద్రాద్రి శ్రీరామునికి సాలగ్రామములే ధరింపచేసి పూజిస్తారు. పూసలని ఏ వ్రేలుతో మార్చాలి? బ్రొటన వేలుతో పూసలను జరిపితే మోక్షప్రాప్తి. చూపుడు వేలుతో పూసలను జరిపితే మీ శత్రువులు సర్వం నాశనమవుతారు. ఉంగరం వేలును శాంతి కర్మలప్పుడు వాడాలి. మధ్య వేలుతో పూసలను జరిపితే లక్ష్మీ ప్రాప్తి. చిటికెన వ్రేలును మరణంలో వాడాలి. చనిపోయిన వారిని ఊరేగించేటప్పుడు డబ్బులెందుకు చల్లుతారు? ఒరే పిచ్చోళ్లారా, నేనెంతో ధనం సంపాదించాను, ఒక్క పైసా కూడా తీసుకెళ్లడం లేదు. రేపు మీ ధనమైనా ఇంతే. కనుక ధర్మంగా న్యాయంగా జీవిస్తూ 10 మందికి సాయం చేసి పోవడమే అసలు మానవ ధర్మం. కాన మీరైనా స్వార్థ చింతనలకు దూరంగా ఉండి 10 మందికి మేలు చేయండి అని.